ఆయనకి ఈయనకు సేమ్, ఏది చెప్పినా అబద్ధాలే చెప్తున్నారు, నిజాలు ఏది చెప్తలేరు. ఆయన బుల్డోజ్ చేసుకుపోతున్నాడు, బెదిరిస్తున్నాడు సభ్యులను. దయచేసి సక్రమంగా నడిచేటందుకు సహకరించవలసిందిగా స్పీకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఇప్పుడు మా దగ్గర ఇద్దరిని నెంబర్లు వేస్తా అన్నారు. బీఎస్సీలో సీఎం గారు ఒప్పుకున్నారు, స్పీకర్ గారు ఒప్పుకున్నారు, మినిస్టర్ కూడా రాయించినాం. ఈరోజు కావాలని మళ్ళీ ఒక్కరినే మళ్ళీ లెటర్ పంపేయడం జరిగింది. ఇదేందని స్పీకర్ గారిని అడిగితే అంతే అంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలు కాపాడతలేరు. స్పీకర్ గారి మీద కూడా అవసరమైతే నేను ఒకటే చేస్తున్నా, దయచేసి స్పీకర్ గారు మా రిస్కులకు రావాలి. ముఖ్యమంత్రి గారు బుల్డోజ్ చేసుకుపోతున్నారు, స్పీకర్ గారు మా రిస్క్ రావాలని మేము శాసనసభ్యులందరం కూడా స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే నిన్న అసెంబ్లీలో మీరు అన్నట్టే అక్కడ టీఆర్ఎస్ పార్టీ సభ్యులు లేచి మీ రేవంత్ గారు పేపర్ పంపిస్తా అన్నారు, ఏమైందని అడిగారు. మీరు అసెంబ్లీలో మీరు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. నేను లేచాను, నాయన రేవంత్ రెడ్డి గారి కంటే ముందు వైట్ పేపర్ రిలీజ్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు అంటే మా రేవంత్ రెడ్డి గారు లేచి ఆ రేట్ల పేపర్ చూపెట్టారు. ఆయన వైట్ పేపర్ ఆడ పెట్టిన గంటకే మేము కూడా పెడతాం. ఆ సభలో వినండి, మేమలే అది పెట్టిన మమ్మల్ని అడగండి. మీరు అది మాట్లాడతాం టైం దాని మీద, దాంట్లో మాట్లాడే ఫైల్ రాలే. ఇప్పుడు స్పీకర్ గారి దగ్గర పోయి ఫైల్ చూద్దామని పోయినాం, రాలేదు. వస్తుంది అని అంటున్నారు ప్రభుత్వం. మరి అదే మీ దృష్టికి తీసుకొస్తున్నా, ప్రజల దృష్టికి పోవాలని. నిన్న ఏమన్నారు మీరు విన్నారు కదా. ఇప్పుడు ఫైల్ పంపిస్తున్నా అంటే అందరూ ఫైల్ చూడొచ్చులే అని అనుకున్నాం. ఫైల్ చూసి అలా మాట్లాడవచ్చు. ఇప్పటివరకు ఫైల్స్ రాలే, వైట్ పేపర్ రిలీజ్ చేయలే. వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మా దగ్గర ఉన్న పేపర్ కూడా మేము పంపిస్తాం. ఇంకేమైనా అనుమానాలు నీకు?